సర్వీస్ చేయాలి. అందరు కూర్చోండి, కూర్చోండి కూర్చోండి, అట్లే కూర్చోండి, అట్లే కూర్చోవాలి. పైన మనకు చేయబట్టి మన భక్తుల చేతులు మనకు గడబడి చేసేది లేదు. మనకు కావాల్సింది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సారు మేము లోపల పోతే గవర్నమెంట్ కు పంపించిన కాపీ ఇస్తా అంటున్నాం. మేము అది ఒప్పాం సార్, మీరు మాకు ఏం చేస్తారో చెప్పాలని గవర్నమెంట్ పంపించిన కాపీ మనకెందుకు, మనకు చేసేది చెప్పాలి. చెప్పాలి కాపీ వేసుకుంటామా? మొన్ననే ఒకటి ఇచ్చిండు కాపీ, మొన్ననే ఒకటి ప్రాణాలు పోయినా ఉండే ఉపయోగం ఏం లేదు. మాతో పాటు చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మొత్తం గవర్నమెంట్ దాడకోసినాం రెక్కలు. 40 ఏళ్ళు చేయబట్టి ఒక్కొక్కరు ఆ స్కూళ్ళలో చదివిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు అందరూ అసలు మీడియా పెట్టారు. వాళ్ళకు 15,000 వందల సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళలో పనిచేసే మనిషి గుర్తింపు లేదు. మన సీనియర్ 35 మీటింగ్లు పంపించాను అన్ని మీటింగ్లు పంపించి కమిటీలో మాదైతే మొత్తం అన్యాయం ఉంది. జీవితం ఇలా గడిచిపోయింది, జీవితం ఇలా గడిచిపోయింది. రోడ్డు దరకతిన గత అయింది. రిటైర్మెంట్ అని నీకేం తొలగించి అర్హతుంది? గవర్నమెంట్కి వెళ్ళి నీకేం వచ్చింది? అది నీవైతే సంతకం పెట్టి గవర్నమెంట్కి వెళ్ళి ఏం రాకపోతే నీవు తొలగించే అధికారం అవుతుంది. కానీ ఇప్పుడు మా సమస్యలు తీర్చే అధికారం నీకు లేదంట. అదే నాకన్నా పెద్ద సార్ ఉండడు, పైన ఉండడు, ఆయన దగ్గర పోవాలని మాట్లాడతాడు. నువ్వు ఎక్కడ రాసినావు ఆ లెటర్ అడుగుతావు, ఇస్తాను మాట్లాడతాడు. ఇస్తే ఆ లెటర్ ఎక్కడ రాసిండో అక్కడనే పోయి కూర్చొని ఆయన ఏడికి రాసిడు, సెక్రటరీకి రాసిండా లేకపోతే ఏడికి రాసిండు రాని ఇంతమంది పోయి అక్కడనే కూర్చున్నాం. ఈయన చేతిలో పరిష్కారం లేదంట. ఎందుకు లేదు? ఈయన ఆధీనంలో పనిచేస్తున్నాం మనం, జీతాలు ఇచ్చేది ఈయనకు సంబంధం లేదంట. ఆయన కన్నా ఆ సార్ కన్నా పెద్ద ఆయన ఉన్నాడంట. ఆ పెద్ద సార్ ఏడికి రాసినా ఆ పెద్ద సార్ మనకైతే తెలియదు. మనమైతే ఈ సార్ కింద పనిచేస్తున్నాం కాబట్టి ఈ సార్ మాత్రమే మనకు తెలుసు. మన పరిష్కారం చేసేది ఈయన్నే, ఈ సారే పరిష్కారం చేయాలి. సరే ఏమన్నా ఆ సార్ 2 నిమిషాలు మాట్లాడిపోతేనే బాగుంటుందని మీ లోపల కూడా రిక్వెస్ట్ చేసిన. 2 మాటలు మాట్లాడిపోతే ఆ సార్ ఎక్కడ రాసిండో అక్కడ వెళ్ళిపోదు. ఇప్పుడు మీ అధ్యక్షుల వారు తెచ్చించిన అన్ని డిమాండ్స్ అన్నీ కూడా మనం ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాళ్ళకి కొంత సమాచారం కోరడం జరిగింది, అది కూడా ప్రభుత్వానికి పంపిస్తాము. ఫైనల్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు మనం వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ కాగితం కూడా మీ అధ్యక్షుల వారికి చూపించడం జరిగింది. సో అది కాదు, ప్రభుత్వం నుంచి వచ్చింది, కాపీ కూడా ఇచ్చారు, కాపీ ఇచ్చారు, తీసుకోండి. సో అది అన్నమాట. దయచేసి
ఇది మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి అందరూ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అది ప్రభుత్వం ప్రభుత్వ పరిశీలన ఉందని చెప్పారు కదా. నీవే సంతకం చేసి రిటైర్మెంట్ అని అందరు నీవే సార్ ఇన్ని రోజులు ఏం చేశారు సార్? నేను మీ అమ్మడు వచ్చిన మన ఆయన అడగాలి. నేనే సార్ మాట్లాడి కాదు మన తరఫున పోయి కూర్చున్నాను. ఇప్పటి వరకు వస్తున్న ఆయన పోవాల్సింది కూడా సెక్రటరీ పోగానే మన పని చేయలేకపోతున్నాం సార్. మీలాంటి వాళ్ళ దగ్గర పోతుంటే కూడా మమ్మల్ని దగ్గర రానిస్తలేదు సార్. మీరు తక్కువ జీతం కొత్తలో పెట్టుకున్న వాళ్ళకి జీతం ఎక్కువ జీతం 94 పటాప్ డేట్ పెట్టి అప్పుడు 10 ఏళ్ళ సర్వీస్ రెగ్యులరైజ్ చేసినారు. ఫుల్ శాలరీ ఇచ్చినారు. అందరూ రిటైర్మెంట్ అయినారు. పెన్షన్ కూడా వస్తుంది. తర్వాత కొత్తలో పెట్టుకోము అయినా పెట్టుకోవాలి పరిస్థితి ఆయన రాసి ఇచ్చాడు. ప్రభుత్వానికి పంపించాడు. ప్రభుత్వం మళ్ళీ మమ్మల్ని కొన్ని వివరాలు అడిగింది. అది మళ్ళీ మీరు పంపిస్తారు. అదే 4 అసలు లోపల అదే 4 అది మా మీరు ఇచ్చిన దానికి సార్ పంపించారు. అది మళ్ళీ పంపిస్తాం. మేమే ఓడించడం మేమే దానికి ఏంటంటే వినండి, ఏదైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమైనా దాంట్లో ఏమైనా తేడా రావాలి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రభుత్వం పంపిస్తాం. వాళ్ళు కొన్ని వివరాలు అడిగితే అది కూడా పంపిస్తున్నారు. సార్ అది ఒక 12 వందలు జరిగింది సార్ మొన్న కాదు జూలైలో పోయిన సంవత్సరం జూలైలో మేము చేస్తాం సార్. అదైతే శివుల కూడా పంపిస్తారు. శివులు ఏమంటారు లెటర్ కావాలి సార్ పంపించి అదొకటి మేము బతిలాలు అడుగుతున్నాం తప్ప మేము ఏదో ధర్నా చేస్తాను వదిలి చేస్తాం.